హోలీల్యాండ్ లార్క్ M2 మైక్ డెలివరీ అయిపోయింది. అది కూడా నేను కస్టమర్ కేర్కి కాల్ చేసి ఆర్డర్ క్యాన్సిల్ చేసి రీఫండ్ ఇనిషియేట్ చేసిన తర్వాత అప్పుడు డెలివరీ అయింది. ఇది నేను కస్టమర్ కేర్కి కాల్ చేసి నాకు ప్రోడక్ట్ డెలివర్ చేస్తలేరు, వాళ్ళు క్యాన్సిల్ చేసేసేయండి, రీఫండ్ ఇనిషియేట్ చేయండి అని చెప్పిన ఆల్రెడీ. అప్పుడు వాళ్ళు చెప్పిన వెంటనే క్యాన్సిల్ చేసి రీఫండ్ ఇనిషియేట్ చేసేసారు. కానీ అప్లికేషన్లో అది ఆన్ ద వే అనే చూపించింది, రీఫండ్ ఇనిషియేటెడ్ అని చెప్పేసి అప్డేట్ కాలేదు. ఈ విషయం నేను కస్టమర్ కేర్ వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు సర్లే ఇది టెక్నికల్ గ్లిచ్ ఉండొచ్చు, టెక్నికల్ ఇష్యూ ఉండొచ్చు, ఒక 24 hours తర్వాత అది ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది, మీరేం వరీ కాకనే అన్నారు. సరే అని చెప్పి నేను కూడా వదిలేసిన. కానీ అనుకోకుండా ఈరోజు మార్నింగ్ ఆన్ ద వే అది ఉన్నది, అవుట్ ఫర్ డెలివరీ అని వచ్చింది. అవుట్ ఫర్ డెలివరీ అని ఉంది, రాత్రి 10 PM అని ఉంది. ఎట్లా డెలివరీ కాదు కదా, లైట్ తీసుకుందామని వదిలేసిన నేను. అప్పటికే రీఫండ్ వచ్చేసింది నాకు నిన్నటికే. కానీ ఈరోజు ఒక 1 hour లోపే మళ్ళీ ఆర్డర్ని డెలివర్ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు, రీఫండ్ ఇనిషియేషన్ అయిపోయిన తర్వాత కూడా. మళ్ళీ కస్టమర్ కేర్ నుంచి కాల్ వస్తుంది, లైక్ ఈ ప్రోడక్ట్ని రిటర్న్ చేయండి అని చెప్పేసి, లేకపోతే పేమెంట్ చేయండి అని చెప్పేసి. సో అది అప్పుడు చూసుకుందాం. ఇప్పుడైతే ఈ ప్రోడక్ట్ మొత్తం ఓపెన్ చేసి ఆల్రెడీ చూసిన నేను. అంటే వీళ్ళు కరెక్ట్గా మెయింటైన్ చేసిరా, ఇన్ని రోజులు వాళ్ళ దగ్గరనే ఉంది డెలివరీ యాప్ దగ్గర. సో ఏమన్నా ఓపెన్ చేసి ట్యాంపర్ ఏమన్నా చేసిరా ఏందా అని చెప్పేసి ఓపెన్ చేసి చూసిన, ఏం లేదు, బట్ మొత్తం ఓకే ఉంది. సో వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఏమైనా కాల్ వచ్చినప్పుడు లైక్ పేమెంట్ గురించి కానీ లేకపోతే రిటర్న్ చేయడం గురించి కానీ, రిటర్న్ అయితే చేయను, ప్రోడక్ట్ పేమెంటే చేస్తా. సో పేమెంట్ వాళ్ళు వచ్చి కాల్ చేసినప్పుడు అప్పుడు చూద్దాం దీనికి. ఇప్పుడైతే ఈ ప్రోడక్ట్ని అన్బాక్స్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. ఈ ప్రోడక్ట్ రావడానికి లైక్ 3rd September నుంచి ట్రై చేస్తున్నా. అప్పటి నుంచి ఇప్పుడు వచ్చింది ప్రోడక్ట్. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 12th of September ఈరోజు. ఇన్ని రోజులు పట్టింది, అది కూడా ఆర్డర్ క్యాన్సిల్ చేసిన తర్వాత లాస్ట్ వచ్చింది. ఇది ఆల్రెడీ నేను ఓపెన్ చేసిన ఇంతకుముందు. అంటే ఇంతకు వాళ్ళు ఎట్లా మెయింటైన్ చేశారు, ఇంత కరెక్ట్ ఉందా లేదా అని చెక్ చేయడానికి ఓపెన్ చేసి పెట్టిన. సో దాన్ని మళ్ళీ వీడియో కోసం అని చెప్పేసి మళ్ళీ ఎట్లా ఉందో అట్లా పెట్టేసిన. ఫస్ట్ స్టిక్కర్స్ ఇచ్చారు, అంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆఫ్టర్ సర్వీస్ సేల్ ఎట్లా అయింది అన్న ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంది. ఇంకా ఇవి స్టిక్కర్స్, అంటే ఆ మైక్స్కి కనిపించకుండా, వాళ్ళ బ్రాండింగ్ కనిపించకుండా ఉండడానికి ఇట్లా వేరే డిఫరెంట్గా స్టిక్కర్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇది మనకు మిగతా DJI కానీ రోడ్ మైక్స్ కానీ వాటికి పెద్దగా కనిపిస్తుంది కదా, సో వాటిని కవర్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. బట్ దీనికి ఆ పాసిబిలిటీ ఉంది, వాళ్ళ బ్రాండింగ్ని అడ్వర్టైజ్ చేయకుండా ఉండడానికి, లేకపోతే అసలు మైక్ ఉందని తెలియకుండా ఉండడానికి ఇది బాగా పనిచేస్తుంది. దీనికి ఇప్పుడు ఈ ఛార్జింగ్ హబ్ ఒకటి వచ్చింది, ఇది తర్వాత తీద్దాం. ఇది రిసీవరు, ఇది iOSకి, ఈ రిసీవరు ఆండ్రాయిడ్కి Type-C ఇది. సో ఈ రెండు డైరెక్ట్ ఫోన్స్కి పెట్టుకొని డైరెక్ట్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇవి రెండు వచ్చినాయి. ఇంకా దీని కింద ఇంకా ఆండ్రాయిడ్ ఇంకా iOS కాకుండా డైరెక్ట్ DSLR కెమెరాకి కూడా పెట్టుకోవచ్చు. సో బ్యాగ్ లాగా వచ్చింది. సో ఇది డైరెక్ట్ కెమెరాకి పెట్టుకోవడానికి వైర్, దానికి సంబంధించిన ఛార్జింగ్ వైర్, ఇది పోర్ట్ని దీన్ని హబ్ని ఛార్జ్ చేసుకోవడానికి. ఇంకా ఇవి మ్యాగ్నెట్స్, లైక్ షర్ట్ లోపల పెట్టుకోవడానికి కనిపించకుండా ఉండడానికి. ఇది నేను పెట్టుకొని కూడా చూపిస్తాను మీకు. ఇది ఇట్లా మెడలో చైన్ లాగా కూడా వేసుకోవచ్చు అనమాట. దీనికి మ్యాగ్నెట్ ఉంటుంది, సో దీనికి స్టిక్ చేసుకొని మనము డైరెక్ట్ చైన్ లాగా కూడా వేసుకోవచ్చు. అంటే నాయిస్, ఎయిర్ డిస్టర్బెన్స్ రాకుండా ఉండడానికి దాని మైక్ పైన ఇది ఇంకా పెట్టుకోవచ్చు అడిషనల్గా. బట్ ఇది పెట్టుకుంటే మళ్ళీ సేమ్ పెద్దగా అయిపోతుంది, సో అంత పెద్ద అవసరం ఉండదు. దీనికి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంది. దీంట్లో మొత్తం 3 రిసీవర్స్ వస్తాయి. ఒకటేమో iOSకి సంబంధించింది, ఒకటేమో ఆండ్రాయిడ్కి సంబంధించింది, ఇంకోటి DSLRకి సంబంధించింది. అది హబ్ లోపలనే ఉంటుంది, దానికి ఛార్జింగ్ అవసరం. ఈ రెండింటికి ఛార్జింగ్ అవసరం లేదు, డైరెక్ట్ ఫోన్ నుంచే పవర్ తీసుకుంటాయి. సో ఈ హబ్ లోపల ఏమున్నాయో చూపిస్తా. ఇవే 2 మైక్స్, అంటే 2 personsతో ఒకటేసారి రికార్డ్ చేసుకోవచ్చు. ఇది DSLRకి పెట్టాల్సిన రిసీవర్, ఇది ఛార్జింగ్ హబ్. సో దీనికి ఛార్జింగ్ అవసరం. సో ఇది అరౌండ్ 48 hours ఛార్జ్ ఉంటుందని ఉంది, బట్ రియాలిటీగా ఎంత ఉంటుందో చెక్ చేయాలి ఒకసారి.
సో వీటన్నిటికీ ఇంకా ఈ స్టిక్కర్స్ అన్నీ అట్లనే ఉన్నాయి. ఇవి తీయకపోతే ఛార్జ్ అవ్వదు. ఇది లోపల మ్యాగ్నెట్, ఇది ఫ్రంట్ సైడ్ ఉండడానికి ఇట్లా స్టిక్ అయిపోతే షర్ట్ లోపల పెట్టుకోవచ్చు. ఐ విల్ షో యూ. సో ఇంతే ఛార్జ్ అవుతుంది ఇప్పుడు. సో ఇంతకుముందు స్టిక్కర్స్ ఉండే కదా, సో డైరెక్ట్ పిన్స్కి అటాచ్ కాలేదు, అందుకే ఛార్జ్ కాలేదు. ఇప్పుడు ఈ హబ్ నుంచి ఛార్జ్ అవుతుంది. ఇప్పటివరకు మీరు వింటుంది నా బోయా మైక్, వైడ్ మైక్ నుంచి. ఇప్పుడు ఇది కనెక్ట్ చేసుకొని మీకు ఈ సౌండ్ ఇక్కడ నుంచి దీని నుంచి సౌండ్ వినిపిస్తాను. వీడియో స్టార్టింగ్ నుంచి కూడా రికార్డ్ అవుతుంది బోయా వైడ్ మైక్ నుంచి. ఇప్పుడు డైరెక్ట్ ఫోన్లో రికార్డ్ చేస్తున్నా, ఎటువంటి థర్డ్ పార్టీ మైక్స్ కానీ ఏ మైక్ కానీ లేదు, డైరెక్ట్ ఇంటర్నల్ మైక్ నుంచి రికార్డ్ అవుతుంది. దీని తర్వాత ఇప్పుడు హోలీ ల్యాండ్ మైక్ కనెక్ట్ చేసి చూపిస్తాను, మీకు ఈజీగా డిఫరెన్స్ అర్థమవుతుంది. ఇప్పుడు ఈ వాయిస్ మొత్తం రికార్డ్ అవుతుంది హోలీ ల్యాండ్ మైక్ నుంచి. స్టార్టింగ్ ఏమో బోయా వైడ్ మైక్ యూజ్ చేసిన, దాని తర్వాత డైరెక్ట్ ఫోన్ యూజ్ చేసిన, అంటే ఎటువంటి ఎక్స్టర్నల్ మైక్స్ యూజ్ చేయకుండా డైరెక్ట్ ఇంటర్నల్ మైక్తో రికార్డ్ చేసిన ఫోన్ త్రూగా. దాని తర్వాత ఇప్పుడు హోలీ ల్యాండ్ మైక్ నుంచి దీనికి 2 మైక్స్ వస్తాయి. ఒకటి మనం పెట్టుకోవచ్చు, ఇంకొకటి ఇంకో పర్సన్ సెకండ్ పర్సన్కి కూడా ఈ మైక్ని స్టిక్ చేయొచ్చు. ఇంకోటి రిసీవర్ వస్తుంది, ఇది ఇంతకుముందు చెప్పినట్టు డిఎస్ఎల్ఆర్కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది టీఆర్ఎస్ కేబుల్ ఉంటుంది, ఆ టీఆర్ఎస్ కేబుల్ దీనికి పెట్టి కెమెరాకి కూడా ఒక కనెక్టర్ ఉంటుంది, ఆ కనెక్ట్ చేసుకొని డైరెక్ట్ వాటికి కూడా వాడుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్కైనా సరే, ఐఓఎస్ కైనా సరే, లేకపోతే డిఎస్ఎల్ఆర్కైనా సరే ఈ మైక్ దేనికన్నా వాడుకోవచ్చు. లైక్ నాకు ఇక మైక్ ఇప్పుడు కనిపించే మైక్ ఇలా కూడా కనిపించద్దు, డిఫరెంట్గా యూజ్ చేయాలనుకుంటే కూడా దీనికి వేరే యాక్సెసరీస్ ఉన్నాయి. దానికి సంబంధించి అది ఇదే యాక్సెసరీ, అంటే డైరెక్ట్ చైన్ లాగా కూడా వాడుకోవచ్చు. దీనికి జస్ట్ మ్యాగ్నెట్ ఉంటుంది, ఆ మ్యాగ్నెట్ తీసి దీన్ని కనెక్ట్ చేయడమే. ఇట్లా 2 మ్యాగ్నెట్స్ ఇచ్చిర్రు, 2 మ్యాగ్నెట్స్ అంటే 2 చైన్స్ ఇచ్చిర్రు. దీన్ని సైజ్ అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు డైరెక్ట్ దీనికి ఒక మ్యాగ్నెట్ ఉంటుంది, బ్యాక్ సైడ్ నుంచి మ్యాగ్నెట్ తీసేసి డైరెక్ట్ దీనికి ఇట్లా కనెక్ట్ చేయడమే. ఈ మ్యాగ్నెట్ కూడా అవసరం లేదు. ఇట్లా ఈ మ్యాగ్నెట్ డైరెక్ట్ ఇట్లా డైరెక్ట్ స్టిక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఇట్లా చైన్ లాగా కూడా వాడుకోవచ్చు. సో ఇది కాకుండా దీనికి మళ్ళీ స్టిక్కర్స్ కూడా వచ్చినాయి, స్టార్టింగ్ చూపించినట్టు. ఈ వచ్చిన స్టిక్కర్స్ని డైరెక్ట్ దీనిపైనకి ఇక్కడ స్టిక్ చేసుకోవచ్చు. ఇక్కడ అంటే ఈ బ్రాండ్ కనిపించకుండా ఈ స్టిక్కర్ తీసి దీన్ని పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది ఇట్లా కనిపిస్తుంది కదా, ఇది కనిపించకుండా దీన్ని ఇట్లా హైడ్ కూడా చేసుకోవచ్చు. సో దీన్ని డిఫరెంట్ వేస్గా వాడుకోవచ్చు. అంటే బ్రాండింగ్ కనిపించకుండా, లేకపోతే మైక్ ఉన్నట్టు సపరేట్గా వాళ్ళ బ్రాండ్ని మనం ప్రమోట్ చేస్తున్నట్టు తెలియకుండా, అంటే కొంచెం చిన్నగా ఉన్నా సరే మొత్తం వాయిస్ క్లియర్గా వినిపించేటట్టు ఉంది అని అంటే హోలీ ల్యాండ్ లార్క్ M2 మైక్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఈ మధ్య చాలా పాపులర్ కూడా అవుతుంది ఇది. సో మనం కూడా ట్రై చేద్దాం అని చెప్పేసి అనుకున్నా. కానీ స్టార్టింగ్ నాకు DJI మైక్ అది ఉండే, అది ఎక్కడ 35,000 అది ఉంది. బట్ దానికన్నా ముందు ఒకసారి దీంతో ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత ఇన్ ఫ్యూచర్ ఇంకా వీడియోస్ చేసేటప్పుడు ఇంకా మైక్స్ ఎక్కువ అవసరమైనప్పుడు అప్పుడు అది తీసుకుందామని అనుకున్నా. సో అందుకే ఇప్పుడైతే ఇది ఆర్డర్ పెట్టినా. ఇదైతే బాగానే పనిచేస్తుంది, బాగానే క్లారిటీ వస్తుంది, డిస్టెన్స్కి కూడా బాగానే కవర్ అవుతుంది, అరౌండ్ 200 మీటర్స్ కవర్ అవుతుంది అని అన్నారు. బట్ అంత మనకు అవసరం లేదు, బయట పోయి వీడియోస్ చేస్తున్నప్పుడు అది అవసరం అవుతుంది. బట్ ఇక్కడికైతే ఇది మోర్ దెన్ ఎనఫ్. ఇప్పుడు మీకు ఈ వాయిస్ ఎట్లా రికార్డ్ అవుతుంది, ఎట్లా క్లారిటీ వచ్చిందా లేదా అన్నది కమెంట్ సెక్షన్లో చెప్పండి. అంతవరకు సైనింగ్ ఆఫ్, బాయ్.